హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి రవ్వ ఇడ్లీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. రాగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి ఇలా రాగి రవ్వతో ఇడ్లీ తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి రవ్వ ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం. రాగి ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఈ రాగి రవ్వ సూపర్ మార్కెట్లో ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల రాగి రవ్వని తీసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి అంతా బాగా క్లీన్ చేసుకోవాలి. రవ్వలో వాటర్ వేసి 1 నిమిషం పాటు అలానే ఉంచితే రవ్వ అంతా అడుగున చేరుతుంది. అప్పుడు నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ వేసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఉద్దిపప్పుని నానబెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి. తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. రాగి రవ్వ, ఉద్దిపప్పు 2 కూడా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత అటుకులని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉద్దిపప్పు నానిన తర్వాత ఈ వాటర్ అన్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఉద్దిపప్పును అలాగే అటుకులను తీసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఉద్దిపప్పు పిండిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న రాగి రవ్వని తీసుకొని ఈ వాటర్ అన్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఈ రాగి రవ్వని గట్టిగా పిండి నీళ్ళేమి లేకోకుండా తీసుకోవాలి. 1 నిమిషం నీళ్ళల్లో అలానే ఉంచితే రవ్వ అంతా అడుగున ఉండిపోతుంది. అప్పుడు బాగా గట్టిగా పిండిలోకి తీసుకోవాలి. ఇలా రవ్వ అంతా తీసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇలాంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి, లేదా నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న పిండిని మూత తీసి ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా బాగా పులిసింది. ఇలాంతా బాగా కలుపుకొని మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి ఈ పిండిని 2 రోజుల పాటు వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అంతా బాగా అప్లై చేసుకున్నాక ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాక ఇడ్లీ స్టాండ్కి ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇలానే అన్ని ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ని వేసుకొని ఇలా స్టాండ్కి అమర్చాలి. తర్వాత ఇడ్లీ బౌల్ని తీసుకొని 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అన్ని మరిగించుకున్నాక ఇడ్లీ స్టాండ్ అని పెట్టుకోవాలి. తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి 10 నిమిషాల సేపు అంతా బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు బాగా కుక్ అయి ఉంటాయి. ఇడ్లీలు ఉడికాయో లేదో చూడటానికి చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా ఏలుతో అంటే ఏలికి పిండి ఏమీ లేకోకుండా ఉంటే బాగా కుక్ అయినట్టు. ఒకవేళ పిండిగా ఉన్నట్లయితే లో ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇడ్లీ బౌల్లోంచి ఈ స్టాండ్ని తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో రౌండ్గా అన్నట్లయితే చాలా ఈజీగా ప్లేట్ నుంచి ఇడ్లీలు వచ్చేస్తాయి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని ఇడ్లీలు తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే ప్లేట్ నుంచి ఇడ్లీలన్నీ తీసుకోవాలి. తర్వాత
మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ తినచ్చు, లేదా ఇడ్లీ కారం పొడితో అయినా తినచ్చు. ఇలా దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి రవ్వ ఇడ్లీ రెడీ. చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఈ రాగి రవ్వ ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.